శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారి యొక్క జీవితంలో చాలా అంటే చాలా ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. ఈరోజు చెప్పే అన్ని విషయాలు కూడా మీ జాతకంలో, మీ జీవితంలో మీరు తెలుసుకోవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే మిథున రాశి వారి జీవితంలో ఈ యొక్క మంగళవారం నాడు ఆగస్టు 25 మంగళవారం నాడు ఈరోజు రాత్రి 9:29 ఏం జరుగుతుందో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. మరి ఈరోజు చెప్పే దాంట్లో అన్ని విషయాలు కూడా అది మీకు పాజిటివ్‌గా ఉంటుందా? నెగెటివ్‌గా ఉంటుందా? దాన్ని మీరు ఏ విధంగా తీసుకోవాలి? అనేటువంటిది ప్రతి విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో చాలా వివరంగా చెప్తాను. దయచేసి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా అర్థమవుతాయి. మిథున రాశి వారు అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మనకు మిథున రాశి కిందకు రావడం అయితే జరుగుతుంది. మిథున రాశి రాశి చక్రంలో మరి మూడో రాశిగా ఉంటుంది. మిథున రాశి వారు చూస్తానికి ఏమీ తెలియనట్టుగా డీసెంట్‌గా ఉన్న వీరి ఆలోచన అనేది చాలా పెద్దది. ఎక్కడికెళ్ళినా ఏం చేసినా కూడా నలుగురి ముందు మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి, స్థానం ఉండాలి. అలాగే మనం ఏ పని చేసినా నలుగురు మనతో పాటు ప్రత్యేకంగా ఉండాలి. మననెప్పుడూ ఒక గౌరవంగా చూస్తూ ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణి అనేది వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా మరి మిథున రాశి వారి మనసు ఎప్పుడూ కూడా నిర్మలమైనది. ఏదైనా కూడా ఒక విషయం జరిగిందంటే దాని గురించి ఒక్కోసారి వీళ్ళు అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ అతిగా ఆలోచించి ఈ గుణం వల్ల కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు, నష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మిథున రాశి వారు ఎక్కువగా ప్రత్యేకంగా వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉండడంతో కొన్ని కొన్ని వ్యాపార రంగాల్లో కానీ, లేదంటే ఏదైనా కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఇన్‌ఫ్లూయెన్స్ యువత వ్యక్తులను ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగే శక్తి అనేది వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. గత కొంతకాలంగా మాత్రం గతంలో ఎన్నో సమస్యలు పడ్డారు. కానీ గత కొంతకాలంగా కొన్ని కొన్ని విషయాలలో కొంత పర్వాలేదనిపించుకుంటున్నారు. మరి కొన్ని కొన్ని పనులకు అనుకున్న ప్రతిఫలాలు దక్కడం, చేసే పనులలో కొద్ది గొప్ప విజయం అనేది రావడం అనేది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ యొక్క శనివారం నాడు మాత్రం, ఈ యొక్క మంగళవారం నాడు మాత్రం ఈ పరిస్థితి అంతా చాలా వరకు మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలు నేను బ్రీఫ్‌గా చెప్తాను. ఈరోజు మీకు వృత్తి, వ్యాపారాలు అంతంత నామమాత్రంగా సాగుతాయి. ఎంత నామమాత్రంగా ఉంటాయంటే ఈరోజు చాలా గడ్డుకాలంగా ఉంటుందని చెప్పాలి. అలాగే మీరు ఎవరైతే స్నేహితులు ఉంటారో, ఎవరైతే మీకు దగ్గర వారని మీరు భావిస్తారో, వారితో మాట పట్టింపులు, తగాదలు, వ్యతిరేకాలు రావడం అనేది జరుగుతుంది. అనుకున్న పనులు ముందుకు సాగక మీకు ఇంకా అడిషనల్‌గా నిరాశ కలగడం, ఏదైనా పనిని పూర్తిగా మధ్యలో ఆపేయాలని అనిపించడం, కొన్ని కొన్ని విధాలుగా మీకు అనిపించడం అయితే జరుగుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు అనేది లభించదు. ఇంట బయట నూతన సమస్యలు ఈరోజు ఖచ్చితంగా తప్పనిసరిగా మరి ఇంటా బయట సమస్యలనేది కలిగే దిశగా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మీ యొక్క జీవితంలో మరి ఈనాడు మరి మీ లైఫ్‌లో ప్రత్యేకంగా మీరు అస్సలు ఊహించని ఒక సంఘటన, ముఖ్యంగా రాత్రి 9:29 సమయంలో అసలు ఊహించని సంఘటన ఒకటి జరగబోతుంది. అది ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాంట్లో కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని రంగాల్లో వారికి ఎంతో ఒత్తిడి అనేది ఎక్కువగా రావడం వల్ల మానసికంగా ఆరోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి. ప్రశాంతత ఉండదు. ఏది చేసినా అనుకున్న విధంగా ముందుకు రాదు అనేటువంటి ఆలోచనతో ఇక నా పని అయిపోయిందనేటువంటి భయం మీలో ఎక్కువ కావడం వల్ల మీకు మనశ్శాంతి లేకుండా మరి మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి మరి 9:29 తర్వాత ఈ రోజు మొత్తం జరిగిందంతా మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పటి నుంచి మీకు టెన్షన్, మరి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కొన్ని రావడం అనేది అయితే జరుగుతుంది. కానీ ఇది జరిగింది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయని మీరు ఎప్పుడు అనుకోలేదు. ప్రతి మంగళవారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది గానీ, మరి ఏమీ మనకింత ఎఫెక్ట్ అనేది చేయలేదు. కానీ ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా, ఖచ్చితంగా కూడా అన్ని విషయాలలో ఇబ్బంది కలిగే అవకాశంగా ఉంటుంది. దీనివల్ల ప్రత్యేకంగా కొంతమందికి మీరంటే ఒక గౌరవం తగ్గిపోవడం కానీ, ఒక నమ్మకం తగ్గిపోవడం లాంటివి కూడా జరిగే ప్రమాదం అయితే కనిపిస్తుందండి. అలాగే ప్రత్యేకంగా మీ యొక్క జీవితంలో మీరు అనుకున్నది సాధించాలంటే ఖచ్చితంగా ఈరోజు ఆంజనేయ స్వామి మరి దైవస్థానాన్ని మీరు దర్శించడం చాలా మంచిది. కొన్ని నష్టాలు, వ్యతిరేకాలు కూడా మరి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈరోజు కుజుడి ప్రభావం వల్లే మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు, వ్యతిరేకాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు నవగ్రహాల చుట్టూ మరి సాయంత్రం సంధ్యా వేళలో గనక నవగ్రహాల చుట్టూ తిరిగి దైవ దర్శనానికి వెళ్ళినట్లయితే తప్పకుండా మరింత మంచి అనేది కలుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది మాత్రం తినడానికి అవకాశం లేదండి, తినకూడదు. అలాగే మరొక అంశం ప్రత్యేకంగా ఈరోజు బయట ఆహారం తీసుకోవడం మీకు అంత మంచిది కాదు. మీరు సొంతగా అన్నా చేసుకోండి, లేదా మీ ఇంట్లో చేసిన ఏదైనా సరే ఒక ఆహారం తీసుకోవడం వల్ల మేలుగా ఉంటుంది. మీనరాశి వారికి నేను చెప్పే విషయం ఒకటేనండి. ప్రత్యేకంగా కొన్ని కొన్ని సమస్యలు, వ్యతిరేకాలు, కొన్ని ఇబ్బందులు మన జీవితంలో చెప్పి రావు. ఆ సమస్యలు చెప్పి పోవు. అలా ఏంటంటే అసలు ఒక పరిస్థితి, ఒక సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు నిదానంతో ఆలోచించి జాగ్రత్తగా అడుగులు ముందుకేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ధన్యవాదాలు. స్వస్తి.